పెళ్లి చేసుకుంటే నీ పిల్లలకి తల్లవుతాను బాలు. నీకేమన్నా మెంటలా? చెప్తే అర్థం కదా, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నీకు పెళ్ళైనా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను బాలు. నీది ప్రేమ కాదే, పిచ్చి పిచ్చి. ప్రేమ ముదిరితే దాని పేరు పిచ్చి అని నాకు తెలుసు, నీకే అర్థం కావడం లేదు. అమ్మ తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే. నా ప్రేమను అర్థం చేసుకో బాలు. నీ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను. నా ప్రాబ్లం నువ్వేనే తల్లి. సారీ బాలు, ఈ ప్రాబ్లం ని నువ్వు జీవితాంతం భరించాల్సిందే, తప్పదు బాలు. దేవుడా, ఏంటి బాధ నాకు? ఆయన కలిపిన బంధమేగా. పాపం ఆయన్ని నిందిస్తే ఏం చేస్తాడు చెప్పు? చూడు, నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు పావని. సరే, దాని సంగతి తరువాత. ముందు నీకు పోలీసుల నుండి ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త బాలు. అయినా అది నీకు మించిన ప్రమాదమా? మా నాన్న పోలీసులతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళు నిన్ను ఏదైనా చేయొచ్చు బాలు, జాగ్రత్తగా ఉండు. ఈ విషయం చెప్దామని వచ్చాను. వస్తాను, బాయ్ బాలు. మొత్తానికి నేను అనుకున్నట్టే రియాక్ట్ అవుతున్నాడు ఆ భూపతి. మనం అనుకునే దానికన్నా ప్రచారం బాగా జరిగింది కదా. ప్రశాంతంగా అన్నం తినండి. ఇప్పటి వరకు అదే పనిలో మునిగిపోయారు కదా. అమ్మ రాజీ, ఆ కూర అందరికి వడ్డించమ్మా. తమ్ముడు, నీకిష్టమైన వంకాయ కర్రీ నాకు వేయండి. కారం కొంచెం ఎక్కువైనట్టుంది. అవును, కొంచెం ఎక్కువగానే ఉంది. నేను కూరలో కారం వేసింది తెలియక శైలు మళ్ళీ కారం వేసింది. ఓకే, డబుల్ కోటింగ్ అన్నట్టుంది, అందుకే ఘాట్ ఎక్కువైంది. కొంచెం స్పైసీగా ఉండడం వల్లనే ఈ కూరకి స్పెషల్ రుచి వచ్చింది. చాలా బాగుంది. ఏమంటావు బ్రో? ఇట్స్ టూ స్పైసీ బ్రో. టేస్ట్ మాత్రం మెక్సికన్ డిష్ తిన్నట్లుంది. అదేంటల్లుడు గారు, కారం ఉందని అందరూ ఆ కూర పక్కన పెడితే మీరు ఆ కూరతో తింటున్నారు. కడుపులో మంటొస్తుంది. శైలమ్మ చేసిన కూర కదా పెద్దమ్మ. బామ్మడికి ప్రేమ రుచి తగులుతుందనుకుంటా. హాయ్ అక్క. వామ్మో, ఈ తింగర్దేంటి డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసింది. హాయ్, ఏంటి నువ్విలా? సున్నుండలు ఆయన ఏంటి? అదే అక్క, ఆయన కోసం సున్నుండలు తీసుకొచ్చాను. మళ్ళీ ఆయన ఆయన అని మొదలుపెట్టింది. దేవుడా. అక్క, ఆయన లేరా? ఆయన పేరు బాలు పావని. లేరు, బయటికి వెళ్లారు. అయ్యో, ఆయన కోసం సున్నుండలు చేసి తీసుకొచ్చాను. ఎంతసేపు అయిందక్క వెళ్ళి? ఇప్పుడే వెళ్లారు. రావడానికి టైం పడుతుందేమో. ఇటీవు, నేను ఇస్తాను బాలుకి. సారీ అక్క, నా చేత్తోనే ఆయనకిస్తాను. ఒప్పుకుంటే తినిపిస్తాను కూడా.
అది కాదు పావని, నీకేవో పనులుంటాయి కదా. ఇంతకంటే ఇంపార్టెంట్ పనులు నాకేం ఉండవక్కా. నువ్వు పని చేసుకో, నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు అమ్మ నాన్న వచ్చి దీని పైతిని చూసారంటే లేనిపోని సమస్యలు వచ్చేస్తాయి. ఇదేమో తుమ్మ చిగురులో పట్టుకుని కదలడం లేదు. శైలు, నువ్వు భూపతి కూతురు కదూ? ఏంటమ్మా ఇలా వచ్చావు? అది ఆయన కోసం సున్నుండలు తీసుకొచ్చాను ఆంటీ. ఆయన ఎవరు? అదేనమ్మా బాలు. బాలు పేరు తెలియక ఆయన అంటుంది అంతే. లేదు నాకు. అవును పవని, సున్నుండలు నువ్వు దేంతో చేసావు? దేంతో ఏంటక్క? అర్థం కాలేదు. అదే పవని, బెల్లం వాడావా లేక పంచదార వాడావా అని. పంచదారక్క. అయ్యో, నీ కష్టం అంతా వృధా అయిపోయింది పావని. ఏమైందక్క? ఆయనకి పంచదారతో చేస్తే అస్సలు ఇష్టం ఉండదు, ఒక్క ముక్క కూడా తినరు. అదే బెల్లంతో చేస్తే ఎంత ఇష్టంగా తింటారో. ఒకేసారి డజనైనా తినేస్తారు. శైలు, ఏం మాట్లాడుతున్నావే? ఇష్టాలేంటో తెలుసుకుందామని ఫోన్ చేస్తే నా ఫోన్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు ఆయన. థ్యాంక్స్ అక్క, నేను బెల్లంతో చేసుకొస్తాను. ఆ పని చెయ్యి. సరే అక్క, ఇవి మీరు ఉంచేసుకోండి, నేను ఆయన కోసం మళ్ళీ చేసి తీసుకొస్తాను. ఇప్పటికి గండం గడిచింది. వసుంధరా, ఆ అమ్మాయి భూపతి కూతురు కదా, మన ఇంటికి వచ్చి వెళ్తుందంటే? అది నాన్నగారు, తనది కూడా చదువు కంప్లీట్ అయిపోయిందంట. తను జాబ్ చేద్దామని అనుకుంటోంది. అయితే మన ఇంటికి ఎందుకు వచ్చిందిరా? అంటే నేను బాలు జాబ్ చేస్తున్నాం కదా, వివరాలు తెలుసుకుందామని వచ్చింది. ఆ భూపతి జాబ్ చేయనిస్తాడా? శైలు, ఆ పిల్ల వాళ్ళకు నాకేం అర్థం కావడం లేదే. బాలుని ఆయన అంటుంది, సున్నుండలంటుంది, నువ్వేమో ఉద్యోగం అంటున్నావు. అమ్మా, సున్నుండలిచ్చి ఏదో మంచి చేసుకొని జాబ్ కోసం రికమెండ్ చేద్దామని వచ్చింది. ఇంక చాలా? ఇంకేమైనా అనుమానాలున్నాయా? బాలుని ఆయన అంటుంది. రెస్పెక్ట్ అమ్మా. బాలు అని నేను పిలిస్తే అందరూ అలా పిలుస్తారా ఏంటి? నిన్ను నా నుంచి మరణం మాత్రమే దూరం చేయగలదు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా, అది నన్ను కన్ఫ్యూజ్ చేస్తోందా? రే కొండబాయ్, రే కొండబాయ్, రే ఏంట్రా? ఎవర్రా మీకు ఈ గతి పట్టించింది? ఇదంతా రాజమ్మ పనే. మీ పెళ్ళాలందరినీ రెచ్చగొట్టి మిమ్మల్ని ఇళ్లకు రానివ్వకుండా చేస్తోంది. ఆవిడ గెలవక ముందే ఇలా ఉంటే గెలిస్తే మీ గతేమవుతుందో. తాగుడు మానేస్తే బాగుపడతారు బావా. ఆ నెత్తిని ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో లెక్కట్రా. సరే బావా. అవును సార్, మేము అదే అనుకున్నాం. అన్నట్టు మీరు డైరీ ఫామ్ పెట్టుకున్న చోటు నుండి పీకించేయాలని వాళ్ళంతా చక్రవర్తిని రెచ్చగొడుతున్నారని నాకు తెలిసిందిరా కొండబాయ్. నిజమేనా? అంతకు దిగించారా? అందుకే సార్ ఈసారి మిమ్మల్ని గెలిపిస్తే మాకు అండగా ఉంటారని ఆశపడుతున్నా. చక్రవర్తి కడుపు కొట్టే టైప్ కాదే. నీకేం చెప్పాను బావోయ్? వీడి నెత్తిన 10,04,350 ఎంట్రుకలు ఉన్నాయి, 12 పేర్లున్నాయి. కావాలంటే నువ్వు లెక్క. అయ్యా పాపం
తమ్ముళ్ళకి ఏం కావాలో చూసుకోండిరా. ఈ డబ్బంతా పంచిపెట్టేసే. అలాగేనయ్యా. చాలా సంతోషం అయ్యా. మీరు నిజంగా మా మంచి కోరే మనిషి. మనిషి అనే నమ్మకం ఉంది, అది చాలు. నువ్వు ఇంకా పోలేదా? ఒరేయ్, నీ మొండితనం తగ్గించి నేను చెప్పేది అర్థం చేసుకో. చేసేది ఎంత మంచి పనైనా దాన్ని చెడగొట్టే శత్రువులు పొంచుకుంటారా? అంతా మనం అనుకున్నట్టుగానే అవుతుందిగా, ఇంకెందుకురా టెన్షను? ఆ భూపతి లాంటి వాళ్ళకి సూది మన దూరే గ్యాప్ ఇస్తే చాలు, దూరిపోతారు. ఆ అవకాశం మనం ఇవ్వం కదా. ఆ పండుగాడు తాతబ్బాయిని చూడు, వాళ్ళ కోసం ఎంత చేశాం. కానీ ఏమైంది? కుక్కతోక వంకర లాంటిదిరా. వాళ్ళ బుద్ధి చూపించారా? కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ నిజాలు కాదు బాలు. నాకు తెలిసి ఇది కూడా ఆ భూపతిగాడు ఆడుతున్న గేమే అనుకుంటున్నాను. మనం ఏం చేస్తున్నా బిడిసి కొడుతోంది. ఊరోడు కాకపోయినా వాడిదే పై చేయి అవుతుంది. టైం ఆడిది నడుస్తుందయ్యా. అంటే మన టైం ఆగిపోయిందా? మరి నా వాచ్ నడుస్తూనే ఉంది. ఏంట్రా పంచలేస్తున్నావా? కూరలో పులుసు వేయడం తప్ప నీ మీద పంచలేగల బావా. రేయ్, నువ్వు ఒక్క సెకండ్లో నా ముందు నుండి వెళ్ళకపోయావనుకో చచ్చిపోతావు. హత్య కేసు ఫైల్ అయితే ఎలక్షన్ లో నామినేషన్ క్యాన్సిల్ అవుతుంది. నువ్వు ఎప్పటికీ సర్పంచ్ కాలేవు బావా. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా? మన ప్రతిపక్షాలు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయంట. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఊళ్ళో వాతావరణం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అయ్యా. అంటే మనం ఈసారి గెలవడం కష్టం అంటావా? నేను అనడం లేదయ్యా, ఊళ్ళో జనాలంతా అంటున్నారు. ప్రతిసారి పోటీ లేకుండా గెలుస్తున్నాం కదా, మామూలు అయిపోయింది. ఈసారి గట్టి పోటీతో గెలిస్తే మన సత్తా ఏంటో ఊరంతా తెలుసుకుంటుంది కదా. ఏమోనయ్యా, ఎవడేం చేసినా మన ప్లాన్స్ మనకు ఉంటాయి కదా. శైలు, అల్లుడు గారు ఇంకా భోజనానికి రాలేదు, నువ్వు కూడా తినలేదు. ఒకసారి కాల్ చేయొచ్చుగా తల్లి. నేనెందుకు కాల్ చేయాలి? ఆయన గారి ఆకలి కూడా నేను గుర్తు చేస్తేనే గానీ ఆకలి గురించి గుర్తురాదా? అబ్బా, పనిలో ఉన్నాడో లేక వీలు పడలేదు. అడిగితే ఏమవుతుంది? ఆయన గారికి ఊర్లో ఇల్లులు కరివేమీ లేదులే. ఈ పాటికి పీకల లోకం బాగా మెక్కేసే ఉంటాడు. ఏమైందే నీకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైనా ఉంటేనే కదా అవ్వడానికి. ఏమైంది శైలుకి ఇంత చిరాగ్గా ఉంది? ఆపవే, నీకు మీ నాన్నకి పైత్యం ఎప్పుడొస్తుందో తెలీదు. అల్లుడు గారు, మీకోసమే కాల్ చేయమంటున్నాను. ఈలోపు మీరొచ్చారు. రండి, భోంచేతురు గాని. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. శైలు, భోంచేసావా? నీ అంత ఫాలోవర్స్ నాకు లేరు సారు. ఏమైంది శైలు? ఆ భూపతి కూతురు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇదే వరుస దీంది. అతయ్య, మీరు వెళ్ళి భోజనం వడ్డించురండి, నేను శైలు తింటా. నాకు ఆకలిగా ఏం లేదు. నాకు బాగా ఆకలేస్తుంది. నిన్నెవరూ తినొద్దని ఆపలేదుగా. ఆకలేస్తుంది కదా అని చేత్తో కలుపుకుంటూ ఉంటే కడుపు నిండదు కదా శైలు. ఇదిగో, ఈ అతి తెలివితేటలకు మాత్రం ఏం తక్కువ లేదు. మొన్నటి వరకు తెలివే లేదని దానివి, ఇప్పుడు అతి తెలివి వచ్చేసిందా? అంటే నాకు డబుల్ ప్రమోషన్ అన్నమాట. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు! ఏంట్రా, ఏంటా అరుపులు? వాడి సీక్రెట్ తెలిసిపోయిందయ్యా. అసలు వాడు ఈ ఊరు ఎందుకు వచ్చాడో, వాడికి ఈ ఊరికి సంబంధం ఏంటో అంతా తెలుసుకున్నానయ్యా. అందులో మనకు ఉపయోగపడే మ్యాటర్ ఉందారా? ఫుల్ మ్యాటర్ మనకు ఉపయోగపడేదేనయ్యా. ఏంట్రా అది? బాలు ఆ శైలమ్మ మొగుడంట. సిటీలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంట.
సినిమాలో లాగా ఆ చక్రవర్తిని ఒప్పించి తన పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడంట. ఆ పిల్లకి ముగుడు కాస్త మనకి ముగుడై కూర్చున్నాడనమాట. బాలే విషయం పట్టావురా. ఇప్పుడు వాళ్ళ గుప్పెట్లో చిక్కినట్టే. బావా రాత్రికి బిర్యానీ చేయమంటావా? పాయసం చెయ్యరా రాజాబాబు. అందులో ఇంత విషం కలిపి ఇదిగో వీడి గొంతులో పోయిరా. టెన్షన్లో ఉన్నారు కదా, కడుపు నిండా ఉండి పెడదామంటే కూడా తప్పేనా? మరొక్క నిమిషం ఇక్కడ ఉన్నావంటే వద్దానా? అసలేం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? ఏంటి ఆ పొగరు? అల్లుడు గారు అంత బతిమలాడుతుంటే ఎక్కువ చేస్తున్నావేంటి? అతయ్య, శైలునేమనకండి. తన కోపంలో రీజన్ ఉంది. అల్లుడు గారి మంచితనం నువ్వు మీ నాన్న ఎప్పటికీ అర్థం చేసుకోలేరే. నా భర్త మంచోడేనమ్మా. దూరం అయితే బతకలేనన్న భయం నుంచి పుట్టిందే ఈ కోపం. నీకెలా చెప్పగలనమ్మా? నువ్వేం చెప్పకపోయినా నీ ఫీలింగ్స్ నాకు తెలుసు శైలు. అన్నీ తెలుసు గాని నా కోసం నువ్వేం చేస్తున్నావు? నీకొక చిన్న కథ చెప్పనా? కష్టం వచ్చి సుఖంతో తన గోడు వెళ్ళబోస్తూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు అందరూ దగ్గరవ్వాలని కోరుకుంటారు. నా నుండేమో అందరూ దూరంగా పారిపోతారు. ఏంటి పక్షపాతమని బాధపడిందంట. అప్పుడు సుఖం అందంట, ఓసి పిచ్చిదానా, నీకు దగ్గరైన వాళ్లే నిజమైన అదృష్టవంతులు. నిజమైన తమ వాళ్ళెవరో తెలుసుకుని కలిసుంటారు. నీకు దగ్గరైన వాళ్ళు తమని తామే మరచి ఆనందంగా ఉంటారు. అర్థమైందా శైలు? మనమేంటో మనకు మనం తెలుసుకుంటూ నలుగురికి తెలియజేస్తున్నాం. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్, నా కోసం. చోటు వదిలేసి కూర్చో. లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం. నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా. ఇప్పుడే కలిసి అప్పుడే ఎప్పుడో కలిసిన వారయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. మనం చేసే ప్లాన్ తోటి వాళ్ళ కాళ్ళ కింద భూకంపం రావాలయ్యా. ఇప్పుడు నేను పద్మవ్యూహం కన్నా మించిన వ్యూహాన్ని ఆలోచించాను. దాని నుండి బయటపడాలి అంటే పరువో ప్రాణమో పోవాలి కానీ తప్పించుకోలేర్రా. మనం కొట్టే దెబ్బకి వాళ్ళకి దిమ్మ తిరిగిపోవాలి. చూస్తావుగా ఏం చేస్తానో. నువ్వు నేను చెప్పినట్టు చేసుకుంటూ పో. ఆవేశపడిపోకు ప్రతిదానికి. సరేనయ్యా. మనం ఇప్పటి వరకు చేసిన ప్రచారం సరిపోతుందంటావా బాలు? ఆ భూపతి నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఎలాగో ఓడిపోతానని ఒకటో అంకేసి పడుకున్నాడంటావా బామ్మర్ది? భూపతి జిత్తుల మారి నక్క, వాణ్ణి తక్కువ అంచనా వేయద్దు. నిజమే బావా. వాడు వెనక ఏవో గోతులు తవ్వుతూనే ఉంటాడు మావా. వాడు తవ్వితే మనం పూడ్చలేమేంటి అమ్మాయి గారు? తవ్వడం కన్నా పూడ్చడం ఈజీనేగా. ఏమమ్మా
కొత్త వ్యాపారం ఎలా ఉంది? చేతులుండే పని ఎక్కువైపోయిందా? బొత్తిగా ఇటువైపు రావడం లేదు. ఈ బాబు మా జీవితాన్ని బాగు చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ భూపతి మా జీవితాల్ని నాశనం చేస్తున్నాడమ్మా. ఏమైంది? ఏం చెప్పమంటారు బాబు, నిన్నటి వరకు తినడానికి పిడికిడి మెతుకులు లేక ఏడ్చాం. ఇప్పుడు ఆ బాబు దయతో 4 మెతుకులు నోట్లోకి వెళ్తుంటే మా మొగుళ్ళు ఆ భూపతి మాయలో పడి పగలు రాత్రి తాకుతూ ఇంటి ముఖమే చూడ్డం లేదయ్యా. మనం అనుకున్నదేగా బాలు, మనల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక వీళ్ళ వీక్నెస్తో ఆడుకుంటున్నాడు. ఆడవాళ్లంతా మన వైపు ఉన్నారు కదా, మగవాళ్ళని మందుతో దెబ్బ కొడితే వాళ్ల కోసం వీళ్ళు మారిపోతారని ప్లాన్ చేసినట్టున్నాడు. ఉమక్క, అధైర్యపడకండి. సమస్యలనేవి వస్తూనే ఉంటాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మీకు జరగబోయే మంచిని ఆపాలని చూస్తున్నాడు ఆ భూపతి. దానికి భయపడి ఇలా వెనకడుగు వేస్తే మళ్ళీ ఆ భూపతి చేతిలో మీరంతా దగా పడిపోయినట్టే. లేదు బాబు, ఎన్ని సమస్యలు ఎదురైనా మేము రాజీ అమ్మ వెంటే ఉంటాం. ఇన్నాళ్ళు మేం పడ్డ బాధల కన్నా ఇప్పుడు పడే ఇబ్బందులు పెద్దవేం కాదు బాబు. మీలో ఉన్న ఈ ధైర్యమే మీకు మంచి జరిగేట్టు చేస్తుంది. మీ అందరూ ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మేమే నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి బాబు. ఇన్నేళ్ల మా వయసులో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే అమ్ముకున్నాం, కానీ కనీసం మార్కెట్ ధరకే అమ్ముకోలేకపోయాం. ఈసారి మార్కెట్ ధర 1000 రూపాయలు, మీరు 1200 ఇప్పించారు. నిజంగా రైతు లాభపడింది ఇప్పుడే బాబు. తను లేని ఒంటరి జీవితాన్ని క్షణం ఎదురైతే చాలు, మరో క్షణం నా ఊపిరాగిపోతుంది. ప్రేమ కలలే అలసి అలసి పోతూ ఉన్నా